హైదరాబాద్ ఎండి గారు, ఈరోజు ఆగస్టు 17 కరెక్ట్ ఒక నెల రోజుల ముందు సెప్టెంబర్ 17 నాడు జరిగేటువంటి గణేష్ నిమజ్జనానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ లో గతంలో ఏ విధంగా అయితే బోనాల పండుగ, రంజాన్, మహర్రం తదితర పండుగలన్నీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకున్నామో, ప్రభుత్వం గణేష్ ఉత్సవాన్ని కూడా చాలా భక్తి శ్రద్ధలతోటి ప్రశాంతంగా జరుపుకోవడానికి అన్ని శాఖలతో ఒక సమన్వయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఇంటర్నల్ అడ్మినిస్ట్రేటివ్ పరంగా జరిగిన సమావేశం. త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ఇతర హైదరాబాద్ సంబంధించిన ప్రజాప్రతినిధులతోటి, దాంతో పాటుగా గౌరవ ఈ యొక్క గణేష్ నిర్వహణ కమిటీ ఏదైతే ఉంటుందో, గణేష్ ఉత్సవ కమిటీ వాళ్ళతో కూడా అందరితో సమావేశం ఎంసీఆర్డీలో పెట్టుకోవడం జరుగుతుంది. దానికంటే ముందు ఈరోజు అకౌంటబిలిటీ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ కోఆర్డినేషన్ సంబంధించి ఎక్కడ కూడా ఉత్సవాల్లో ఇబ్బంది జరగదని, దానికి సంబంధించి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. హుస్సేన్ సాగర్ చుట్టూ ఈవెన్ అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకున్నా కూడా గతంలో జరిగినటువంటి ఏదైనా నోటుపాట్లు ఉంటే వాటిని కూడా ఓవర్కమ్ అవుతూ విగ్రహాల తయారీ ప్రాంతం నుంచి ఇతర జిల్లాలకు పోయేటి కావచ్చు, లేదా హైదరాబాద్ లోనే వాడతో పోవాల్సి 15 రోజుల ముందు ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ అవసరమైన వాహనాలు ఏర్పాటు చేయడం, శాంతి భద్రతలను కాపాడడం, వినాయకులు ఊరేగింపుగా వచ్చే ప్రాంతాల్లో రోడ్లకు సంబంధించిన రిపేర్స్ కావచ్చు, లేదా ఎలక్ట్రిసిటీ వైర్స్ కావచ్చు, లేదా అన్ని రకాల శాఖలకు సంబంధించిన అంశాల మీద ఈరోజు సమీక్ష తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇది అంతా కూడా ప్రభుత్వం ఎన్ని రకాల కార్యక్రమాలు తీసుకున్నా ప్రజల సహకారం కావాలి. మొన్న కూడా బోనాలకు సంబంధించి కావచ్చు, ఇతర పండుగలన్నింటి సందర్భంగా ప్రజలందరూ సహకరించినారు. ఇప్పుడు కూడా ఈ గణేష్ పండుగ, గణేష్ ఉత్సవాలు ఈ దేశంలో బాంబే తర్వాత అత్యంత ఘనంగా జరిగేటువంటి హైదరాబాద్ లో అన్ని పండుగలకు ఏ విధంగానైతే శాంతి భద్రతను కాపాడాలనుకోవచ్చు, ఆనందంగా ఉత్సాహంగా జరుపుకోవడానికి ఉండేటువంటి వేదికగా హైదరాబాద్ ప్రజలందరూ కూడా సహకరించాలని అందరం ప్రభుత్వం తరఫున అధికారులుగా అందరూ కూడా కోరుతా ఉన్నారు. ఏదైనా మీ దృష్టిలో ఏదైనా సమస్య ఉంటే సంబంధిత అధికారికి ముందే ఇంకొక నెల రోజుల ముందు ప్రక్రియ ప్రారంభిస్తాం. కొన్ని దృష్టికి రాకపోవచ్చు, అటువంటి ఉంటే వెంటనే సంబంధిత శాఖ అధికారుల దృష్టికి కూడా తీసుకురామని కోరుతా ఉన్నాం. తప్పకుండా అవన్నీ కూడా పాజిటివ్ మేనర్ వాటిని పరిష్కరించడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. హైదరాబాద్ యొక్క బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, హైదరాబాద్ ప్రతిష్టకు సంబంధించి ఏ ఒక్కరో బాధ్యులు కాదు, మొత్తం అన్ని రకాలుగా ప్రజల సహకారంతో కార్యక్రమాలు. ఎందుకంటే ఇప్పటికే హైదరాబాద్ లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కావచ్చు, తెలంగాణ పోలీసు ఎక్కడ కూడా చిన్న సంఘటనలు లేకుండా జరపడం జరిగింది. మిగతా డిపార్ట్మెంట్ అందరూ కూడా సహకరించినారు. ముఖ్యంగా రెవెన్యూ కోఆర్డినేషన్ పరంగా అన్ని లైన్ ఆఫీసర్స్, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని తీసుకుని ఈ యొక్క పండుగ లోపల అందరి ప్రజల భాగస్వామ్యాన్ని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. ఈ యొక్క పండుగ ఘనంగా జరుపుకునే విధంగా ఏర్పాట్లలో కూడా సహకరించమని చెప్పిస్తున్నారు. సంబంధించి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయాలని మన ఆగస్టు 15 రోజున మంత్రివర్యులు శ్రీ పొన్న ప్రభాకర్ గారు అక్కడ పర్యటన సందర్భంగా కలిసినప్పుడు వారు ఆదేశించారు. దానికి అనుగుణంగా సత్వరమే ఆలస్యం చేయబడుతున్న ఉద్దేశంతో 1 month ముందే ఇది మనం కలెక్టర్ గారు అందరు మిగతా డిపార్ట్మెంట్స్ కూడా నోటీస్ ఇచ్చి ఇవాళ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. దాన్ని అధ్యక్షత మంత్రివర్యులు వహించారు. తర్వాత కులంకషంగా దాదాపు 11:15 నుంచి 1:45 వరకు అన్ని విషయాలు చర్చించడం జరిగింది. సో ఆ సందర్భంగా ఒక మీడియా పాత్రికేయ సమావేశం కూడా ఏర్పాటు చేయమని వారు చెప్పడం వల్ల మిమ్మల్ని కలుసుకుంటున్నాం. సో ఐ వెల్కమ్ యూ ఆల్ అగైన్ వన్స్ అగైన్ ఫర్ దిస్ ప్రెస్ మీట్ అండ్ briefing will be done by our minister.
if you have any queries after that, we will answer. And all the departments are here except GHMC commissioner, తర్వాత HMDA MD గారు కమిషనర్ ఒక అర్జెంట్ మీటింగ్ వల్ల వాళ్ళు వెళ్ళారు. మీటింగ్ అటెండ్ చేసి వాళ్ళు ఇక్కడ ఈ సమావేశానికి రాలేకపోతున్నారు. బట్ వాళ్ళు మీటింగ్ కి అటెండ్ చేయడం జరిగింది. I now request our Honorable Minister Poonam Prabhakar to kindly brief the